ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా ఫిల్మ్ ఇండస్ట్రీలో అడుగుపెట్టి హీరోయిన్గా తనదైన ముద్ర వేసుకున్నారు సమంత నాగ చైతన్యతో ఏం మాయ చేసే మూవీతో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. ఆ మూవీతోనే వీరిద్దరి మధ్య బంధం బలపడిందని చెప్పాలి. అది కాస్త ప్రేమగా మారడంతో వీరిద్దరూ పెద్దల అంగీకారంతో వివాహమాడారు. వీరిద్దరూ టాలీవుడ్లో వన్ ఆఫ్ ది క్యూటెస్ట్ కపుల్గా ఉన్నారు. అయితే ప్రేమించి పెళ్లి చేసుకున్న వీరిద్దరు మాత్రం చివరికి డివోర్స్ బాట పట్టారనే చెప్పాలి. వీరిద్దరూ తమ డివోర్స్కి గల కారణం ఎవరికీ చెప్పకపోయినా సోషల్ మీడియా మాత్రం సమంతపై పగబట్టిందనే చెప్పాలి. ఎప్పటికప్పుడు ఆమెపై ట్రోలింగ్స్ చేస్తూ డివోర్స్కి కారణం సమంతనే అంటూ ఆమెపై నెగిటివ్ కామెంట్స్ చేస్తూనే ఉన్నారు. రీసెంట్గా ఒక ఫ్యాన్ మరొక మట్టు పైకి వేసి సమంతపై ఇలా కామెంట్ చేశారు. మీ ఇన్నోసెంట్ హస్బెండ్ని మీరు ఎలా మోసం చేశారు అంటూ అతను ఒక కామెంట్ చేశారు. దానికి సమంత రిప్లై ఇస్తూ, సారీ, మీరు ఇలాంటి పనులు చేయడం వల్ల మీకు ఏ ప్రయోజనం ఉండదు. కాస్త పనికొచ్చే పని చేయండి. అలాగే మీకు దీనికంటే ఇంకా బలమైంది కావాలి. మీ బాగును కోరుకుంటున్నా అంటూ సమంత స్ట్రాంగ్ రిప్లై ఇచ్చారు. డివోర్స్ తర్వాత సమంత హెల్త్ ఇష్యూసే కాకుండా ఇలా మెంటల్గా ఇష్యూస్ కూడా ఫేస్ చేయాల్సి రావడం బాధాకరం.